వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో కంటెంట్ అందించడం నెంబర్ 1గా అందిస్తున్నాం. ఆల్రెడీ యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ మీకు పెడుతూనే ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కూడా సొత్తు లేకుండా డైరెక్ట్గా ప్రతి అంశం కూడా ఈ ల్యాడర్ టాపిక్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఒకే వీడియోలో 10 రకాల వీడియోలు చూడకుండా ఒకే దగ్గర మీకు అన్ని సమకూర్చే విధంగా మనం తయారు చేసాము. అదేవిధంగా మీరు కూడా మీ టైం సేవ్ చేసే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ముందుకు వెళ్తుంది. ఏ విధంగా అనేది టాపిక్ని ఒకసారి మీకు చెక్ చేసుకోండి. ఈ ల్యాడర్ అనే కాన్సెప్ట్ మీరు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే బేసిక్ లెవెల్ నుంచి ఏదైతే ఉందో ప్రతి అంశం కూడా మీకు ఇక్కడ చాలా క్లారిటీగా వివరించడం జరుగుతుంది. చూడండి, దీని ప్రకారం చూసుకుంటే 1+1/1+1/1+4/5 అని ఇచ్చాడు. ఈక్వల్ టు దీని యొక్క విలువ ఎంత అని అడిగాడు. దీన్ని బేసిక్లో చెప్పుకుంటూ పోతే ఇప్పటివరకు చాలా టైం పట్టేటువంటి సమయం, కానీ మీకు ఈజీగా ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు ఏదైతే ఉందో దీని యొక్క షార్ట్కట్ ఏదైతే ఉందో మీకు షార్ట్కట్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో దీన్ని మీరు యాస్టీజ్గా 4-5గా రాసుకొని 4-5గా మీరు రాసుకొని ఓకే అండి. యాస్టీజ్కి ఎన్ని ఒకట్లు ఉన్నాయంటే 1, 2, 3 ఉన్నాయి కాబట్టి 3 డాట్స్ పెట్టుకుంటే చాలు. ఓకే. తర్వాత ఈ 2 ప్లస్ చేస్తే ఎంత అంటే 9, ఈ 2 ప్లస్ చేస్తే ఎంత అంటే మీకు 14, ఈ 2 ప్లస్ చేస్తే ఎంత అంటే మీకు 20. చూడండి, కరెక్ట్ కౌంట్ చేసుకుని 23 ఏదైతే ఉందో 23. ఓకే అండి. 14 + 9 ఎంత 23. ఏదైతే చివరికి వచ్చిందో ఇది బై 23 దీని తర్వాత వచ్చేటువంటి ఏదైతే ఉందో ఇదే దీని ఆన్సర్గా మీకు పరిగణించడం జరుగుతుంది. అంతే దీని ఆన్సర్ ఎంత అండి 23/14 ఏదైతే ఉందో ఈ 23/14 అనేది దీని ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అండి. చూస్తున్నాండి, బేస్ లెవెల్ నుంచి వెళ్తున్నామండి. మీకు ఏ రేంజ్లో వచ్చినా వాడు ప్లస్లో వచ్చినా మైనస్లు వచ్చినా ఈ పక్క అంకెల్లో వచ్చినా ఎలా ఇచ్చినా సరే మీకు 100% మీరు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా అటెంప్ట్ చేసే విధంగా మీకు పేపర్ని తయారు చేస్తూ ఉన్నాం. ఓకే. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమి ఇచ్చాడండి ఇక్కడ యాస్టీజ్ కనిపిస్తుంది, అన్ని ఒకట్లు కనిపిస్తుంది, ఈ పక్క ఒకట్లు కనిపిస్తున్నాయి. కానీ మనకు తీసుకోవాల్సిన అంశం ఏదైతే ఉందో దీన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి. అంతే 2, 3ని యాస్టీజ్గా రాసుకొని ఎన్ని ఒకట్లు ఉన్నాయండి 1, 2, 3, 4, 5 ఏవైతే ఉన్నాయో ఈ 5ని 5 పాయింట్లు పెట్టుకుంటే 2, 3, 4, 5 అని పెట్టుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ ఈ 2 ప్లస్ చేస్తే అంతంతే 5 అండి, ఈ 2 ప్లస్ చేస్తే అంతే 8 అండి, ఈ 2 ప్లస్ చేస్తే అంతంతే 13 అండి, ఈ 2 ప్లస్ చేస్తే మీకు ఎంత అవుతుందంటే 21 అవుతుందండి, ఈ 2 ప్లస్ చేస్తే మీకు ఎంత అవుతుందంటే 34 అవుతుందండి. అంతే దీని ఆన్సర్ ఎంత వస్తుందంటే 34/21. ఏదైతే చివరకు వచ్చిందో ఇది పైన వేసుకోవాలి, దీనికి తర్వాత వచ్చాక ఇది ఏదైతే ఉందో ఇది కింద వేసుకోవాలి. ఇదే దీనికి ఆన్సర్గా మీకు 34/21 ఏదైతే ఉందో దీని యొక్క ఆన్సర్గా మీరు ఎంత సింపుల్గా చేసి వెళ్ళొచ్చండి. ఈ యొక్క ల్యాడర్ అనే టాపిక్ ఏదైతే ఉందో ప్రతి అంశం కూడా మీకు 100% అర్థమయ్యే విధంగా బేస్ లెవెల్ నుంచి అన్నీ కూడా సారాంశం అంతా ఒకే వీడియోలో మీకు కంటెంట్ అందించడానికి మన అకాడమీ మీకు ముందు వచ్చింది. కంటెంట్ మీకు లైక్ అయితే మన ఈ యూట్యూబ్ ఛానల్ కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దయచేసి ప్రతి ఒక్కరు లైక్ కూడా చేయండి. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ ఏం అడిగాడంటే ఈ x = 1+1/1+1/1+1/2 అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2x + 11/4 ఏదైతే ఉందో 2x + 11/4 ఏదైతే ఉందో దీన్ని మీకు అడిగాడండి. అంతే యాస్టీజ్గా మనకి x విలువ పాయింట్ అవుట్ చేయగలిగితే దీని విలువ మనం ఈజీగా పాయింట్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x = మీకు ఆల్రెడీ తెలిసిందే. యాస్టీజ్గా దీని ఏదైతే ఉందో దీన్ని మనం రాసుకోమని చెప్పాను. 1, 2 ఎన్ని ఒకట్లు ఉన్నాయండి 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి 4 డాట్లు పెట్టుకొని మీరు 4 డాట్స్ పెట్టుకుంటే ఈ 2 ప్లస్ చేస్తే ఎంత అంటే 3 అండి, ఈ 2 ప్లస్ చేస్తే ఎంత అంటే 5 అండి, ఈ 2 ప్లస్ చేస్తే ఎంత అంటే 8 అండి, ఈ 2 ప్లస్ చేస్తే ఎంత అంటే 13 అండి. అదేవిధంగా x = ఎంత వచ్చిందంటే 13/8 వచ్చిందండి. కానీ మనకేం కావాలి 2x కావాలి. ఈ 2 × x వాల్యూ ఎంత వచ్చిందండి 13/8 వచ్చింది. ప్లస్ అదేవిధంగా 11/4 ఏదైతే ఉందో 11/4 అనేది మనకి అడిగాడండి. అదేవిధంగా 2 1 2 4 క్యాన్సిల్ చేసుకోవచ్చు. భూములు సమానమైనప్పుడు ఘాతాలు కలపబడతాయి మనకి ఆల్రెడీ నేర్చుకున్నాము. ఈ 2 కలిపితే ఎంత మీకు ఈ 24 ఏదైతే ఉందో ఈ 24 అండి. కాబట్టి 4 1 4 6 అంతే దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే మీకు ఈ 6 ఏదైతే ఉందో 6 అనేది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది.
అర్థమవుతుంది కండి. అంతే బేస్ లెవెల్ చెప్పాము, కొద్దిగా కంటెంట్ని పెంచాము. ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంటే మీరు ఒకసారి పరిశీలిస్తూ ఉండండి. మీకు మొత్తం కంటెంట్ కూడా ఒకే చోట క్రోడీకరించి 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా పేపర్ని పైన దాడి చేసే విధంగా పేపర్ని ఎప్పుడైతే మనం అటాక్ చేయగలుగుతామో ఆ రోజు మనం సక్సెస్ఫుల్ అవుతాం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఉత్తర భారతదేశంలో చూసుకుంటే 50 బిట్లకి మినిమం 47, 48 వస్తే కానీ 49 వచ్చినా కొన్నిసార్లు జాబ్ రానటువంటి పరిస్థితి. 50కి 50 విషయంలో కూడా ఉన్నారు. మరి వాళ్ళు మనం తట్టుకోవాలంటే ఈ రేంజ్లో మనం కూడా సబ్జెక్ట్ ఏదైతే ఉందో గెయిన్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఓకే అండి, ఇది దీని యొక్క ఆన్సరు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 4 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఎప్పటివరకు ఏంటి నేర్చుకున్నామంటే ఇక్కడ ఉన్న అన్నీ కూడా ప్లస్లోనూ నేర్చుకున్నాం, ప్లస్లోనూ నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే మైనస్ ఇచ్చాడండి. చాలా క్లారిటీగా చూడండి. యాస్టీజ్గా మనం ఏం నేర్చుకున్నామంటే ఈ కింద ఏదైతే ఉందో దీన్ని మనం యాస్టీజ్గా రాసుకోమని చెప్పాము. 1, 5 రాసుకున్నాం. కానీ ఇక్కడ సింబల్స్ అనే మైనస్లు ఉన్నాయి కాబట్టి పాయింట్ ఎన్ని 1, 2, 3 ఉన్నాయండి. 3 డాట్స్ పెట్టుకుంటాం. 3 డాట్స్ పెట్టుకొని మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టండి. ఇది మైనసే, ఇది మైనసే అని చేసుకుని వెళ్ళాలి. ఓకే అండి, చూడండి 5 నుంచి ఇది మైనస్ సింబల్ కాబట్టి 5 నుంచి 1 తీస్తే ఎంత అంటే 4 అండి. అదేవిధంగా చూడండి -4 నుండి 4 నుంచి 5 తీస్తే ఎంతంటే -1 అండి. మళ్ళీ ఎక్కడ కూడా మైనస్ అవుతుంది కాబట్టి -1 నుంచి 4 తీస్తే ఎంతంటే ఈ -5 ఏదైతే ఉందో -5 అండి. దీని యొక్క ఇది కూడా చూడండి 0, 1, 2, 3, 4, 5 అన్నీ కూడా 6 ఇవన్నీ కూడా పాజిటివ్లో ఉంటాయి. అండ్ ఇటు వెళ్తే -1, -2, -3 అలాగా వస్తూ ఉన్నాయి. కాబట్టి -1 నుండి 4 తీస్తే ఎంతంటే -5 అవుతుంది. చాలా చాలా క్లారిటీగా మీరు గమనించాలి ఈ పాయింట్. ఓకే అండి, ఇప్పుడు దీనికి మన ఆన్సర్ ఎంత అవుతుంది? -5/-1. ఓకే అండి, -5/-1. ఈ మైనస్కి మైనస్ పోతే 5/1 ఎంతంటే మనకి 5/1 ఎంతంటే 5 ఏదైతే ఉందో 5 అనేది దీని యొక్క ఆన్సర్ ఏదైతే ఉందో 5 అనేది దీని యొక్క ఆన్సర్గా పరిగణించడం జరుగుతుందండి. ఓకే అండి, క్లారిటీగా అర్థమవుతుంది. కానీ కాన్సెప్ట్ చూసుకోండి. ఇదిగోండి నువ్వు అది ఎలా వచ్చింది అన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 4 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 4 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇవి కూడా అన్ని మైనస్లోనే ఇచ్చాడు. అయితే మనం ఏది రాసుకోవాలంటే 1/4 ఏదైతే ఉందో 1/4 1, 4 రాసుకున్నాము. అదేవిధంగా ఎన్ని 1, 2, 3, 4 4 ఉన్నాయండి. కాబట్టి 4 డాట్స్ పెట్టుకోవాలి. 4 డాట్స్ పెట్టుకున్నాం. అన్నీ కూడా మైనస్లో ఉన్నాయి కాబట్టి మైనస్ అని మనకు తెలియాలి. అంతే 4లోన మైనస్ చేయాలి కాబట్టి 4లోన 1 తీస్తే ఎంత అండి 3. 3లో 4 తీస్తే ఎంత అంటే చూడండి 3లో 4 తీస్తే ఎంత అంటే -1 అండి. అదేవిధంగా -1లో 3 తీస్తే ఎంత అంటే -4 అండి, -4 అండి. -4లో 1 తీస్తే -3 అండి. ఓకే అండి, -3 చూసుకోండి క్లారిటీకి. ఇది మైనస్ నుంచి మైనస్ తీసాం కూడా -3 అయింది. ఇక్కడ మైనస్ నుంచి ప్లస్ తీసాం కాబట్టి ఇది +-4 అయింది. చాలా క్లారిటీగా ఏదైతే ఉందో 0, 1, 2, 3, 4, 5 దీన్ని మీ రూమ్లో కూర్చొని జాగ్రత్తగా ఆలోచిస్తే ఎందుకు ఇలా చేస్తాం అన్నది ఈ కాన్సెప్ట్ పైన ఆధారపడి ఉంది. దీన్ని మీకు 100% అర్థమయ్యేలాగా చెప్తా ఉన్నాం. సో మనకేమొచ్చింది అంటే -3/-4 ఏదైతే ఉందో ఇది వచ్చి మైనస్కి పోతే మనకు మిగిలింది ఏమంటే ఈ 3/4 ఏదైతే ఉందో చాలా చూడండి. ప్రతి అంశాన్ని కూడా మీకు మైనస్లో అవ్వచ్చు, వాడు ప్లస్లో అడగవచ్చు, ++లో అడగవచ్చు. ఎలాగ అడిగినా మీకు 100% మీరు అటెంప్ట్ చేసే విధంగా పేపర్ని నేర్పిస్తాం. చివరి వరకు చూస్తామండి వీడియోని. మీకు ఏ రేంజ్లో కంటెంట్ అనేది అందిస్తాం అన్నది దీని ఆన్సర్ అంటే 3/4 ఏదైతే ఉందో ఈ 3/4 అనేది దీని యొక్క ఆన్సర్గా మీకు పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 అయింది. క్వశ్చన్ నెంబర్ 6 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చూడండి దానికి చాలా తేడా ఉందండి. ఎక్కడి నుంచే -1 ఇలా మొదలైంది. కానీ దీన్ని కొద్దిగా మార్చాడు, స్టైల్ మార్చాడు. ఎక్కడ నుంచి 1+1/1+1/1+1/2 అని ఇచ్చాడు. కానీ ఓవరాల్గా పైన మీకు 1 అనేది పెట్టడం జరిగింది. ఓవరాల్గా మీకు అలా పెట్టిన సందర్భంలో ఏం మీకు ఆన్సర్ వస్తుందో దీన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఓకే అండి, యాస్టీజ్గా నో చేంజ్ అండి. మనం ఇప్పటివరకు ఎక్కడైతే ఎక్కడి నుంచి ఇదంతా పరిశీలిస్తామో ఆ 1 కోసం తర్వాత ఆలోచిద్దాం. ఏం చేయాలంటే నీకు లాస్ట్లో నేను చెప్తా. ఓకే అండి, యాస్టీజ్గా ఏదైతే ఉందో 1, 2 రాసుకుంటాము. అదేవిధంగా అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4 ఉన్నాయి. 4 డాట్స్ పెట్టుకుంటే మీరు 4 డాట్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా 2 + 1 ఎంతంటే 3, 3 + 2 ఎంతంటే 5, 5 + 3 ఎంతంటే 8, 8 + 5 ఎంతంటే 13.
13 అండి. అదేవిధంగా ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత యాక్చువల్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికైతే మనం రివర్స్ చేయమని చెప్పాం, కానీ ఓవరాల్గా పైన 1 ఉంది కాబట్టి దీని 1 ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే 18/13 ఏదైతే ఉందో 18/13 అనేది దీని ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. 18/13 ఏదైతే ఉందో ఈ 18/13 అనేది మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇందాక ఈ లెక్కకి ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ప్లస్లోనే మీరు ఒకసారి పరిశీలించినట్లయితే అన్నీ కూడా ఇక్కడతో మొదలైంది కాబట్టి వచ్చినటువంటి ఆన్సర్ చివరి అంకె ఏదైతే ఉందో చివరిది బై దాని ముందు వేసాము. కానీ ఇది ఒకసారి చెక్ చేయండి, దీనికి దాని తేడా చూడండి. ఈ పైన అనేది ఒకటి అక్కడ లేదు, ఇక్కడ మాత్రం సపరేట్గా కావాలని పెట్టాడు కాబట్టి ఏదైతే వచ్చిందో చివరి అంకె అనేది వేయకుండా ఈ చివరి కంటే ముందు వచ్చే అంకె బై చివరి అంకె, చివరి కంటే ముందు వచ్చే అంకె బై చివరి అంకె అనేది వేసుకోవాలి. ఏ సందర్భంలో? ఈ సందర్భంలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కన్ఫ్యూజ్ ఏమి లేకుండా మీకు 100% గైడ్ చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించుకుని ముందుకెళ్ళాలి. ఇలా పైన కానీ ఒకటి పెట్టారంటే ఏదైతే ఇది ముందు వేసుకోవాలి, తర్వాత చివరి అంకె అనేది కింద వేసుకోవాలి. అలా కాకుండా ఇందాక ఎక్కడి నుండి చేసామనుకోండి అప్పుడు చివరిది బై దాని యొక్క నెక్స్ట్ టర్మ్ ఏదైతే ఉందో వేసుకున్నాం. కానీ ఇలాంటి సందర్భంలో మాత్రం ఇలా ఆన్సర్ వస్తుంది, ఈ ముందుది బై దాని చివరిది అని మీరు చాలా క్లారిటీగా వేసుకొని ముందుకెళ్ళాలి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 6 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 7 కూడా దీనిపైన మరి చూడండి, పైన ఏమి లేదండి, ఇది యాస్టిజ్ ఇచ్చాడు కాబట్టి ఏమి ఇచ్చాడు మీకు ప్లస్ మైనస్ కాబట్టి ఇచ్చాడు. మరి ఏది రాసరే ఏదైనా ఒకటేనండి. మనకి ఏం రాసుకోవాలంటే ముందు మనము 1/3 ఏదైతే ఉందో 1 3 రాసుకోవాలి. ఎన్ని డాట్లు ఉన్నాయంటే ఎన్ని ఒకట్లు ఉన్నాయంటే 1/3 ఉన్నాయండి. 1/3 1 2 3 4 5 5 డాట్స్ పెట్టుకోవాలి. 5 డాట్స్ మీరు పెట్టుకున్న తర్వాత దాని సింబల్స్ ఫస్ట్ ఏముందంటే సింబల్స్ ఎక్కడి నుంచి రావాలండి? ఫస్ట్ ప్లస్ ఉంది, తర్వాత ఏముందంటే మైనస్ ఉంది, తర్వాత ఏముందంటే ప్లస్ ఉంది, తర్వాత ఏముందంటే మైనస్ ఉంది, తర్వాత ఏముందంటే ప్లస్ ఉందండి. ఓకే అండి, ఈ విధంగా మీరు చేసుకోవాలి. ఫస్ట్ ఏమవుతుందో ప్లస్ చేస్తుంది 2 3 + 1 ఎంతంటే 4, తర్వాత మైనస్ కావాలి 4లో 3 తీస్తే ఎంతంటే 1 4లో 3 తీస్తే 1 అండి, తర్వాత ప్లస్ అంతే. ఈ 2 కలిపి 4 + 1 ఎంతంటే 5, తర్వాత మైనస్ 5లో 1 తీస్తే ఎంతంటే 4, అదేవిధంగా మళ్ళీ ప్లస్ అన్నాడు, ఈ 2 కలిపి ఎంతంటే 9 అండి. సో దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే మీకు 9/4 ఏదైతే ఉందో ఈ 9/4 అనేది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. అంతే, ప్లస్ ఇచ్చిన అన్ని ప్లస్లు ఇచ్చినా ఈజీయే, అన్ని మైనస్లు ఇచ్చినా చూసుకోవాలి. అండ్ ప్లస్ అండ్ మైనస్ కూడా కలిపి రేపు ఎగ్జామ్ పాయింట్లో కనిపిస్తున్నాయి. మీరు ఈ రేంజ్లో ఇచ్చిన మీరు చాలా జాగ్రత్తగా మీరు ముందుకెళ్ళగలిగితే 100% నువ్వు పేపర్ అటెంప్ట్ చేయగలుగుతావు. ఈ ల్యాడర్ కాన్సెప్ట్ ఏదైతే ప్రతిదీ కూడా 100 రకాల వీడియోలు అక్కడ చూడకుండా మొత్తం కూడా ఒకే చోట క్రోడీకరించి నీకు 100% నువ్వు పేపర్ అటెంప్ట్ చేసే విధంగా మొత్తం కూడా ఒకే దగ్గర పెట్టామండి. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 7 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 8 కూడా మీరు పరిశీలించండి. ఏమి ఇచ్చాడు? ఎప్పటివరకు మనం ఏం పరిశీలించామంటే ఇటు సైడ్ అన్నీ కూడా ఒకట్లే ఉండేవి, ఇటు సైడ్ అన్నిటి కూడా ఒకట్లే ఉండేవి. కానీ ఈ క్వశ్చన్ నెంబర్ 8 ఏదైతే ఉందో కొద్దిగా మారింది. అంతే, ఈ పక్క ఏమి ఇచ్చారు? 1 కాకుండా 3 2 ఇలాగిచ్చారండి. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఎగ్జామ్ పాయింట్లో కనిపిస్తుంది డైరెక్ట్గా. కాబట్టి దీన్ని కూడా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు చూడండి. మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాస్టీజ్గా ఏదైతే ఉందో 1 4 ఏదైతే ఉందో 4 రాసుకుంటాం. అదేవిధంగా మనకి ఎన్ని ప్లస్లు ఉన్నాయంటే 1 2 3 ఉన్నాయండి. 1 2 3 ఉన్నాయి, 3 పెట్టుకున్నాం. అదేవిధంగా ఈ పక్క ఉన్న అంకెలు ఏవైతే ఉన్నాయో ఇంటూ చేస్తాయి. 2 దీన్ని ఎంత 3 × 1 ఈ పక్క ఉన్నటువంటి అంకెలన్నీ కూడా మీకు ఇంటూలు చేస్తాయండి. ఏ విధంగా చేస్తుందో ఒకసారి మీరు పరిశీలించండి. ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది ఏమంటే ఈ 2 కూడా మల్టిప్లై చేయాలి. 2 4 8 + 1 ఎంత అయిందండి? 9. అదేవిధంగా దీనికి మల్టిపుల్ చేయాలి. 9 3 27 + 4 ఎంత అంటే 31 అండి. 31. అదేవిధంగా 31 + 9 కలిపితే దీనికి ఎంత అంటే 40 ఏదైతే ఉందో 40 అండి. అంటే దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే 40/31 ఏదైతే ఉందో ఇదని దీని ఆన్సర్గా మీకు పరిగణించడం జరుగుతుంది. ఈ 40/31 ఏదైతే ఉందో ఈ 40/31 దీని ఆన్సర్గా పరిగణించబడుతుంది. అంతే, మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ పక్క 1 ఉన్నప్పుడు చేస్తాము, కానీ ఈ పక్కన అంకెలు ఇచ్చినప్పుడు
ఏవైతే ఉన్నాయో దీనికి ఇంటూ చేయాలి. ఇంటూ చేసిన తర్వాత దీనికి ప్లస్ చేయాలి. తర్వాత వచ్చిన అంకెకి ఈ రెండు చేసిన తర్వాత వచ్చిన అంకెకి మళ్ళీ ఈ రెండు ఇంటూ చేసి దీన్ని ప్లస్ చేయాలి. తర్వాత ఈ రెండు వచ్చిన అంకెకి దీనికి ఇంటూ చేసి దీనికి ఇంటూ చేసిన తర్వాత దీనికి ఇది ప్లస్ చేయాలి. అప్పుడు చివరి అంకె బై దీని మొదటి అంకె. ఒకవేళ నీకు రేపు ఎగ్జామ్ పాయింట్లో కానీ ఓవరాల్గా కానీ ఇలా కానీ వాళ్ళ పైన కానీ 1 పెట్టాడు అనుకోండి, అప్పుడు దాని ఆన్సర్ ఎంత అవుతుందంటే, దీని ఆన్సర్ ఒకవేళ పెడితే ఇలా ఓవరాల్గా పెడితే దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే మీకు ఎంత 31/40 అవుతుందండి. ఓకే అండి, 31/40 ఏదైతే ఉందో అవుతుంది. ఒకవేళ ఇలా ఓవరాల్గా పెడితే చాలా జాగ్రత్త చెప్తున్నాను చూడండి. నేను కనిపించేయకుండా ఒకే లెక్కతో మీకు 2 రకాల క్వశ్చన్లు చూపిస్తూ ఉన్నా. అంతే మనకి ఏదైతే ఉందో ఇలా చేసుకుంటూ పోతే దీని ఆన్సర్ ఎంత వచ్చిందంటే 40/31 వచ్చింది. అలా కాకుండా ఒకవేళ మొత్తం ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనిపైన ఓవరాల్గా కానీ ఇలా బార్ పెట్టి ఇలా కానీ పెట్టారు అనుకోండి, దాని విలువ ఏమైతే ఉందో అవుతుందంటే దీని మొదటిది ఎంత వచ్చిందో ఇది అవుతుంది. 31/40 ఏదైతే ఉందో అవుతుందండి. కాన్సెప్ట్ అర్థమవుతుంది కదండి మీకు. అలా ఆన్సర్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఓకే. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 9 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 9 కూడా పరిశీలించండి. ఏమి ఇచ్చాడంటే 15 + 1/16, 6 + 1/8 + 1/10 అని చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఆడు ఏ రేంజ్లో ఇచ్చుకుని ఫస్ట్ మీరు ఆప్షన్లు కూడా ఒకసారి పరిశీలిస్తూ ఉండండి. ఆప్షన్ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఏ విధంగా వస్తుంది, ఎంత పెద్ద అంకెలు ఇచ్చారు కదా, ప్రతిదీ చేయాలంటే ప్రతిదీ చేయాల్సిన అవసరం లే. ఏం చేస్తామో చూడండి. యాస్టీజ్గా మనకు తెలిసిన స్టెప్ ఏదైతే ఉందో ఈ స్టెప్ని మనము ఏం చేస్తామంటే మనము 1/10 ఉంది, దీన్ని 1, 10గా మనం రాసుకుంటాం. 1, 10గా రాసుకుంటాం. తర్వాత ఎన్ని ప్లస్లు ఉన్నాయంటే 1, 2, 3 ప్లసెస్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3 రాసుకుని ప్లస్లు ఉన్నాయి కాబట్టి మరి ఇంకా సింపుల్ అయ్యాల్సిన అవసరం లేదు. కాబట్టి దీన్ని మనం మల్టిపుల్ చేయాలి. దీంతో 8తో ఫస్ట్ దాంతో 8తో తర్వాత ఏమొచ్చిందంటే 6, తర్వాత ఏమొచ్చిందంటే 15 అండి. ఇలా వచ్చింది మీకు. ఓకే అండి, క్లారిటీ కదా. సో ఇప్పుడు మీరు చూడండి ఏం చెప్పాను. ఫస్ట్ 2 మల్టిపుల్ చేయాలి. 18 80 + 1 అంటే 81. అదేవిధంగా 6తో దీన్ని మల్టిపుల్ చేయాల. 6 1 6, 6 8 48 + 10 అంటే 6 8 అంటే 6 1 6. ఓకే అండి, 6 8 48 + 10 కలిపితే 48 49 అవుతుందండి. ఓకే, 496. అండ్ తర్వాత ఈ 2 కూడా మల్టిపుల్ చేయాలి. ఈ చేసే బదులు ముందు ఆప్షన్లు కూడా మీరు ఒకసారి పరిశీలించుకోండి. అంతే, దీనికంటే ముందు అంకె ఏదైతే అన్ని 15లే కనిపిస్తున్నాయి. కానీ దీని ముందు అంకె ఎంత ఉందండి, ఈ కింద ఎంత రావాలి, 496 రావాలి వస్తుంది. ఇక్కడ 496 రాదు, ఇక్కడ 496 రాదు, ఈ 496 రాదు. కాబట్టి దీని ఆన్సర్ అంతే. ఇది పెట్టి వెళ్ళిపోవచ్చు. నాకు బాగా లెక్కలొచ్చు కదా అని చివరికి దీన్ని కూడా మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ దానికి తగ్గొట్టి వేయాల్సిన అవసరము లేదు. ఆల్రెడీ ఎగ్జామ్ పాయింట్లో డైరెక్ట్గా అడిగినటువంటి బిట్ కాబట్టి ఇది డైరెక్ట్గా అడిగాడు కాబట్టి ఇలాంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆప్షన్లు కూడా చూసుకొని వెళ్తూ ఉండాలి. దాంతో నీకు 100% కింద ఏం రావాలి, 496 రావాలి. ఒకే ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఒకటి పెట్టేసి మీరు వెళ్ళిపోవచ్చు. అది కూడా మళ్ళీ ఇంక చూడండి, దాని ఎదురు కూడా 15 ఉన్నాయి కాబట్టి ఇంకా మరి నువ్వు పరిశీలించాల్సిన అవసరం లేదు. మళ్ళీ దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఉన్న సమయాన్ని కూడా వృధా చేయకుండా మీరు ముందుకు వెళ్తే 100% సక్సెస్ఫుల్ అవుతారు. పేపర్ అటెంప్ట్ చేసే విధానం కూడా మీకు నేర్పిస్తున్నాము. మన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం ఆఫ్లైన్లోనూ అండ్ ఆన్లైన్లో కూడా కండక్ట్ చేసి మీకు పంపిస్తూ అతి త్వరలో అన్నీ కూడా అక్కడ కూడా మీ పేపర్ అటెంప్ట్ చేసే విధానం కూడా మేము నేర్పిస్తాం. మన అకాడమీ కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో మీకు 100% అన్నీ కూడా నేర్పిస్తామండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ప్లస్ ఇచ్చాడు, మైనస్ ఇచ్చాడు కాబట్టి యాస్టీజ్ వాడు ఏమి ఇచ్చుకున్నా మనకు అనవసరం. కానీ మనం చేయాల్సింది ఏదైతే ఉందో అది చేసుకుంటూ పోతాం. ఫస్ట్ ఏం రాసుకోవాలంటే 1/4 రాసుకుంటే 1, 4 రాసుకుంటే ఎన్ని ఇచ్చాడండి, 1 2 3 4 ఇచ్చాడండి. 4 డాట్స్ పెట్టుకొని దాని సింబల్స్ మొదట మైనస్, తర్వాత మైనస్, లాస్ట్లో ఏమొచ్చి ప్లస్ ఇచ్చాడండి. డాట్స్ పెట్టుకుంటే లాస్ట్లో ప్లస్ ఇచ్చాడు. ఫస్ట్ ఏమన్నాడండి, దేంతో గుణించాలి, 4 తోటి, తర్వాత 3 తోటి, తర్వాత 2 తోటి, తర్వాత 2 తోటి గుణించాలి. ఈ పక్క వచ్చిన అన్నీ కూడా గుణించాలి. మరి ఈ పక్క వస్తే ఏంటి సార్ అంటే తర్వాత నెక్స్ట్ మోడల్ ఏదైతే ఉందో చెప్పాను కదండి. ఒకే వీడియోలో నీకు కావాల్సిన సారాంశం అంతా కూడా ఒకే దగ్గర క్రోడీకరించి 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా నీ కాలాన్ని సేవ్ చేసే విధంగా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏదంటే కాలమే.
చూడండి, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, బలవంతులు ఎవరైతే బాగా బలంగా ఉన్నారో వాళ్ళే కాలం చెల్లేది. కానీ కాలక్రమంలో బలవంతుడు కాలం పోయింది, డబ్బు గల ఎవరైతే ఉన్నాడో డబ్బు గల వ్యక్తుల యొక్క కాలం నడిచింది. కానీ ప్రజెంట్ ట్రెండ్లో ఎవడైతే మైండ్ అప్లై చేస్తున్నాడో, ఎవడైతే మైండ్ అప్లై చేసి ముందుకు వెళ్తున్నాడో వాడి కాలం మాత్రమే నడుస్తుంది, వాడు మాత్రమే సమాజంలో నిలవగలుగుతున్నాడు తప్ప మైండ్ అప్లై చేయకుండా ఎవరు కూడా నిలవడం అనేది కష్టం. కాబట్టి మీ అందరూ ఇచ్చే సలహా ఒకటే, మైండ్ అప్లై చేయండి. ఇంత షార్ప్గా ఇంత షార్ట్ పీరియడ్లో మన కంటెంట్ అనేది కూడా, ప్రతి కంటెంట్ కూడా మీకు మన యాప్లో దొరుకుతుందండి. అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ ఫీజుతో మనకు స్టడీ అకాడమీ యాప్లో కంటెంట్ అనేది 100% మీకు తక్కువ టైంలో చేసే విధంగా, పేపర్ పైన దాడి చేసే విధంగా, ఎగ్జామ్ పైన ఏదైతే ఉందో ఎగ్జామ్ ప్యాటర్న్లో దాడి చేసే విధంగా మీకు ప్రతిదీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఓకే అండి. చూడండి, దీన్ని ఏమి ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఇది మైనస్ ఉందండి. 4 4 16 1 16 మైనస్ ఉంది కాబట్టి 4 4 16 ఇంటూ చేసామండి. 16 మైనస్ 1 అంతే 15 15 అండి ఇది. అదేవిధంగా చూడండి, ఇది కూడా మైనసే ఉంది. అండ్ 4 15 మూలు 45 మైనస్ 4 చేస్తే 41. అదేవిధంగా 41 ఇది కూడా మైనస్ అండి. 81 రేళ్ళ 41 రేళ్ళ 41 రేళ్ళ 82 82 40 82 82లో 15 తీసేస్తే మీకు ఎంత అంటే 12లోనే 7, అదేవిధంగా 7 6 67 ఏదైతే ఉందో 67. అదేవిధంగా మీకు ఆప్షన్లో చూసుకుంటే అంతే 2 ఆప్షన్లు అనేవి ఎగిరిపోయాయి. ఎందుకంటే 67 వచ్చి ఆప్షన్ 2 కనిపిస్తున్నారు, 2 ఎగిరిపోయాయి. అదేవిధంగా మీకు చూడండి, దీంతో 62 చాలా చూడండి, 67 ఇంటూ 2 చేయండి. 7 రేళ్ళ 14 6 రేళ్ళ 12 1 13 అంతే 134. 134కి 41 కలప, 41 కలప, లాస్ట్లో ప్లస్ ఉంది కాబట్టి కలపండి. ఎంత అయిందంటే 5 7 1 175 175 అంతే. 175 ఏమైనా క్యాలిక్యులేషన్ అవుతున్నాయి కదా ఒకసారి మీరు పరిశీలించండి. ఒకసారి మీరు పరిశీలించినట్లయితే అంతే 175 175/67 ఏదైతే ఉందో 67 అవుతుంది. ఏమైనా తెగే ఛాన్స్ ఉందా అంటే 67 కాబట్టి చూడండి, ఇక్కడ దీనికి తెగుతుంది కాబట్టి 67 రెళ్ళ అంతే. ఇది మీకు ఆన్సర్ అవ్వదు, అంతే 2 అనేది రావాలా. 67 కింద వచ్చినప్పుడు కూడా, ఇక్కడ 67 కింద వచ్చినప్పుడు కూడా 67 రెళ్ళ అంతే ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. ఇది కూడా ఆప్షన్, ఆన్సర్ ఏదంటే డైరెక్ట్ పెట్టి వెళ్ళిపోవడమే తప్ప మొత్తం క్యాలిక్యులేషన్ వచ్చు కదా అనేసి చివరి వరకు నువ్వు వెళ్ళి చేసుకుంటూ కూర్చుంటే నువ్వు రేపు ఉద్యోగం అనేది నెక్స్ట్ నోటిఫికేషన్గా చూసుకోవాలి. నువ్వు నిజంగా ఫస్ట్ నోటిఫికేషన్లోనే దాడి చేసి 100% జాబ్ సాధించాలనుకుంటే ఈ విధంగా పేపర్ ఏదైతే ఉందో టక్ మనం క్యాలిక్యులేట్ చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 10 ఏదైతే ఉందో 10. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 11 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 11 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే యాస్టీజ్గా చూడండి, ఈ పక్క అన్నీ కూడా అంకెలు వచ్చాయి, ఈ పక్క కూడా అంకెలు వచ్చాయండి. ఇప్పటివరకు మనం చేసుకున్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ పక్క మాత్రం అంకెలు వచ్చాయండి, ఈ పక్క అంకెలు రాలేదు. కానీ ఈ మోడల్ నెంబర్ మారింది, ఈ పక్క కూడా అంకెలు వచ్చినప్పుడు ఎలా సార్ అంటే వేయట్లేదండి. ఈసారి ఈ పక్క వచ్చినవన్నీ డివైడెడ్ ఇంటూ చేయండి, ఆ పక్కడ వచ్చినవన్నీ కూడా డివైడెడ్ చేయండి సార్, సరిపోతుంది. వెరీ సింపుల్. యాస్టీజ్గా మనం ఏదైతే అనుకున్నామో ఫస్ట్ది ఇది తీసుకోండి. ఎంత తీసుకోవాలంటే 7, ఈ 5 ఏదైతే రాసుకుంటాం 7 and 5 ఏదైతే రాసుకుంటామో అదేవిధంగా డాట్లు పెట్టుకుంటాం. 3 డాట్స్ ఉన్నాయండి, 1 2 3 కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పక్కన ఉన్నవన్నీ కూడా మీకు ఇంటూ మల్టిపుల్ చేయమని చెప్పాను. ఇంటూ 5 ఇంటూ 3 మల్టిపుల్ చేయాలి. అదేవిధంగా మీకు ఈ పక్క ఏవైతే ఉన్నాయో దీన్ని డివైడెడ్ చేయమని చెప్పానండి. 3 and 5తో డివైడెడ్ చేయమని చెప్పామండి. 3 and 5 ఏదైతే ఉందో దీంతో మీకు డివైడెడ్ చేయమని చెప్పామండి. ఓకే. అదేవిధంగా ఒకసారి చూడండి, ఒకసారి పరిశీలించండి. డివైడెడ్ బై 5 అండి. ఓకే అండి. చూడండి ఎలాగొచ్చిందో. 5 1 5 ప్లస్ 7 ఎంత అంటే 12 అండి. 12 వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళే ముందు దాన్ని డైరెక్ట్ భాగించకూడదు, డైరెక్ట్గా దీన్ని గుణించకూడదండి. దీన్ని 3 1 3 4 ఇక్కడ ఎంత వచ్చింది? 4 వచ్చింది. 5 4 20 ప్లస్ 5 ఎంత అంటే 25 అండి. మళ్ళీ ఇప్పుడు 5 1 5 5 చేయాలండి. అదేవిధంగా 5 3 15 ప్లస్ 4 12 కలపకూడదండి. 5 3 15 ప్లస్ 4 ఇక్కడ 4 మిగిలి కదా, 15 ప్లస్ 4 ఎంతంటే 19 ఏదైతే ఉందో 19 అండి. అంటే దీని ఆన్సర్ మనకి ఎంత వస్తుందంటే క్లియర్ కట్గా 19/5 ఏదైతే ఉందో ఈ 19/5 ఏదైతే ఉందో ఈ 19/5 అనేది దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. వాడు ఏ రేంజ్కి వెళ్ళిచ్చినా నువ్వు పేపర్ అటెంప్ట్ చేసే విధంగా ఒకే వీడియోలో 10 దగ్గరలో మీరు వీడియో చూడకుండా అంతా కూడా ఒకే చోట కోడీకరించి మీకు ప్రతి మోడల్స్ను కూడా ఎంతవరకు ఇప్పటివరకు ఏ భారతదేశంలో ఏ ఎగ్జామ్ కూడా మీకు మిస్ అవ్వని విధంగా
అంతా కూడా కంటెంట్ అనేది ఒకే దగ్గర క్రోడీకరించి తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 11 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 12 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమి ఇచ్చాడండి ఈ పక్క అన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. యాస్టీజ్గా ఈ పక్క అంకిల్ మీకు ఎవరో ఈ పక్కన అంకిల్ ఇచ్చాడు కాబట్టి ఏమి ఇచ్చుకొని మనం యాస్టీజ్గా మాకు తెలిసిన అంశము ఫస్ట్ది ఏదైతే ఉందో 4 and 5 రాసుకుంటారండి. 1 2 3 ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఇక్కడ పైన ఓల్ పెట్టి బార్ పెట్టాడు, దాని యొక్క సమాధానం కూడా మీకు చెప్తాను చూడండి. అయితే మనం ఎక్కడి నుంచి ముందు ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఈ ఏరియా ఏదైతే ఉందో ఎక్కడి నుంచి ఈ ఏరియా మాత్రమే ఫైండ్ అవుట్ చేయండి. దాని యొక్క విలువ లాస్ట్లో మీకు చెప్తానండి. అర్థమవుతుంది కదా, ఇంతకు ఆల్రెడీ ఒక లెక్క చూపించాం. ఇప్పుడు మళ్ళీ కావాలని ఎగ్జామ్ పాయింట్లో పైన బార్ పెట్టి 1 పెట్టాడు కాబట్టి ముందు దీని యొక్క విలువ సాల్వ్ చేయగలిగితే వచ్చిన ఆన్సర్కి ఏం చేయాలన్నది చెప్తాం. ఓకే అండి, ఇది 4/5 రాసుకున్నారు. 1 + 2 1 2 3 అంటే 3 డాట్స్ పెట్టుకొని ముందు 3 డాట్స్ పెట్టుకొని ఇవన్నీ కూడా మనకి మల్టిపుల్ చేస్తే అని చెప్పాము. ఈ పక్కన ఉన్న అంకెలు అన్నీ కూడా మల్టిపుల్స్ 1 ఉన్నాయి కాబట్టి చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. కానీ ఈ పక్క వచ్చే అంకెలు ఏవైతే ఉన్నాయో ఎంత /3 and /2. ఓకే అండి, ఇలా చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం అంతే 5 1 5 + 4 ఎంత అంతే 9 ఎవరు వచ్చింది కదా 9 వచ్చింది కదా 3 1 3 3 చేయాలి. నెక్స్ట్ ఈ రెండు కూడా మల్టిపుల్ చేయాలి. 3 1 3 + 8 ఎంత అంతే 3 + 5 ఎంత అంతే 8. ఓకే అండి, 2 1 2 4 క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఈ రెండు కూడా మల్టిపుల్ చేయాలి. 4 1 4 ప్లస్ ఇక్కడ ఎంత ఉందంటే 3 ఉంది. 4 + 3 ఎంత అంటే 7 ఏదైతే ఉందో 7 అండి, 7 ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఒకవేళ మీరు పరిశీలించండి, ఒకవేళ ఇది లేకుండా కానీ మీకు ఇలా లేకుండా ఒకసారి జాగ్రత్త పరిశీలించండి. క్వశ్చన్ని చూడండి, ఎగ్జామ్ పాయింట్లో డైరెక్ట్ మిమ్మల్ని కనిపించడానికి అడిగాడు. ఒకవేళ ఎలా కానీ మీకు ఇచ్చారనుకోండి, దీని ఆన్సర్ ఎంత అంటే 7/4 ఏదైతే ఉందో ఈ 7/4 అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. 7/4 ఏదైతే ఉందో 7/4 మీకు ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. కానీ మనకి వాడు లెక్కను మార్చి ఏమన్నాడంటే ఇలా ఇవ్వలేదండి. ఏమి ఇచ్చాడంటే ఇక్కడ మనకి పైన 1 ఇచ్చాడు. పైన ఇలా ఇచ్చాడు కాబట్టి మనం ఆన్సర్ ఏమవుతుందంటే ఈ ముందు అంకె ఏదైతే ఉందో ముందుది బై లాస్ట్ది, పైన 1 ఉన్నప్పుడు దీని ముందు అంకె బై లాస్ట్ ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్ అవుతుంది. అంటే 4/7 ఏదైతే ఉందో ఈ 4/7 దీనికి ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుంది, కాన్సెప్ట్ అర్థమవుతుంది. రేపు పేపర్ని అటెంప్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎలా ఇచ్చాడు, ఏం చేయాలి, మనం ఏ విధంగా సక్సెస్ఫుల్ అవ్వాలి అన్న రేంజ్లో నీ యొక్క ప్రిపరేషన్ కూడా ఉండాలి. అందుకే మొత్తం కూడా ఒకే వీడియోలో మీకు అన్నీ కూడా ఒకే దగ్గర క్రోడీకరించి చెప్పడం గల కారణం ఇదే. ఇది క్వశ్చన్ నెంబర్ 12 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 13 కూడా చూడండి. మీకు కంటెంట్ కానీ నచ్చింది అనుకోండి, 100% మీరు మన యూట్యూబ్ ఛానల్లో కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లో 100% నీ కంటెంట్ అందించే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, దయచేసి లైక్ కూడా చేయండి. ఓకే అండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా వీలైతే షేర్ చేయండి. వాళ్ళు కూడా జీవితము మీ యొక్క ఆలోచన పైన ఉంటుంది కాబట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ పంపించినట్లయితే 100% వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అవుతారు. అదేవిధంగా చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ నెంబర్ 13 కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏమి ఇచ్చారంటే ఇప్పటివరకు అలా చూస్తాము కానీ ఇప్పటివరకు ABCలు కనిపిస్తున్నాయి. ఏంటి సార్ మాకు A - B + C ఎంత అని అడిగాడండి. సో ఇలా ఇచ్చినా సరే మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. వెరీ సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఇలా ఇచ్చే సందర్భంలో ఏదైతే ఉందో ఈక్వల్ తర్వాత పెద్ద సంఖ్యకి చిన్న సంఖ్యతో భాగించండి. సార్ మరి 13/29 ఉంది కదా, సో వాట్ ఏదైనా ఉంది ఎలా ఇచ్చినటువంటి ఈ మోడల్ ఏదైతే ఉందో ఎలా ఇచ్చిన 13/29 ఇచ్చినప్పుడు మనల్ని కనిపించడానికి ఇస్తున్నాడు. పెద్ద సంఖ్య ఏదైతే ఉందో రెండిట్లో ఆ పెద్ద సంఖ్యకి చిన్న సంఖ్యతో భాగించండి. ఇది చూడండి 13 × 26 అండి, 26 ఎంత మిగిలింది అంటే 3 మిగిలింది. ఏదైతే 3 వచ్చిందో ఈ 3తో ఈ 13కు భాగించండి. అంతే HCF యాజ్ లైక్ HCF. ఓకే అండి, ఎంతంటే 3 4 12 ఇంకెంత మిగిలిందండి 1 మిగిలింది. ఈ 1తోని ఈ 3కు భాగించండి. 3 1 3 3 3 3 అదే 3 1 3 కాబట్టి ఎంత వచ్చిందని 0. అంతే చివర 0 వచ్చేంత వరకు కూడా భాగించాలి.
నా పాయింట్ అర్థమవుతుంది కదండి. చివరి ఏదైతే ఉందో 0 వచ్చే వరకు కూడా మీరు భాగించాలి. ఇలా భాగించిన సందర్భంలో ఏదో 0 వచ్చిందో అప్పుడు అది మీకు సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు మీకు యొక్క ఏ ఇది ఏదైతే ఉందో ఇది అనేది మనకి ఏ విలువ అవుతుంది, ఇదేమవుతుందంటే బి విలువ అవుతుంది, ఇదేం విలువ అవుతుందంటే సి విలువ ఏదైతే ఉందో సి విలువ అవుతుంది. మనకేం అడిగాడంటే ఇక్కడ ఏ మైనస్ బి, ఏ ఎంత వచ్చిందని మనకి 2 వచ్చింది, మైనస్ బి ఎంత వచ్చింది 4 వచ్చింది, ప్లస్ సి ఎంత వచ్చిందండి 3 వచ్చింది. కాబట్టి -4 చూడండి, -4 కనిపిస్తుంది. ఇది ఎట్లయితే +2 లాగా +2 ప్లస్ ఇది 2 ఇది కలిపి ఎంత అయిందంటే మనకు 5, 5లో 4 తీస్తే ఎంత అండి 1 ఏదైతే ఉందో ఈ 1 అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఇంత స్మార్ట్గా ప్రతి అంశం కూడా ఒకే చోట కోడీకరించి మీకు చెప్తూ ఉన్నాం. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మీరు మోడల్ పేపర్లు తీసుకొని ఏ మోడల్ పేపర్లను తీసుకొని ఇండియాలో జరిగేటువంటి ఎగ్జామ్లో కంపల్సరీగా ఇదే మోడల్స్లో ఎప్పటివరకు ఎగ్జామ్ పాయింట్లు వెళ్తున్నాడు, ఇంకా ఏ విధంగా వెళ్తున్నాడో ముందుకు వెళ్దాం. చూడండి, ఇది క్వశ్చన్ నెంబర్ 13 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇప్పుడు ఏమన్నాడు, 1 ఇలా ఇచ్చిన తర్వాత a + b + c d ఇచ్చాడు. a + b + c + d విలువ ఎంత అని అడిగాడండి. విలువ ఎంత అని అడిగాడు. నేను మీకు ఏం చెప్తున్నానంటే పెద్ద సంఖ్యకి చిన్న సంఖ్యతో భాగించండి. ఫస్ట్ 17/60 ఉంది, 60కి 17తో మీకు భాగించండి. 60కి మీరు 17 చేత భాగించండి. ఏమొచ్చింది 17 3 51. ఎంత మిగిలింది 9 మిగిలింది. ఇదే 9 దేనికి భాగిస్తాలి 17 భాగించాలి. 9 1 9, ఇంకెంత మిగిలింది 8 మిగిలింది. ఒక దీంతో 9కి భాగించండి. ఇప్పుడు 8 1 8 ఎంత మిగిలింది 1 మిగిలింది. 1కి 8తో భాగించండి. 1 8 8 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి ఇది దేని విలువ అవుతుంది ఏ విలువ అవుతుంది, ఇది దేని విలువ అవుతుంది బి విలువ అవుతుంది, ఇది దేని విలువ అవుతుంది సి విలువ అవుతుంది, ఇది దేని విలువ అవుతుంది డి విలువ అవుతుంది. a + b + c + d ఎంత అని అడిగాడు. చూడండి, ఇక్కడే క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 8 + 1 9 + 1 10 10 13 13 ఏదైతే ఉందో 13 అని మీరు వేసుకోవచ్చు. ఏ ఎంత అండి ఏ 3, బి 1, సి 1, డి ఎంత 8. ఈ మొత్తం కలిపితే ఎంత 13 ఏదైతే ఉందో 13 అండి మీకు. అంతే, రేపు మీకు చెప్తున్నాను కాబట్టి ఇంకా ఎంత టైం పడుతుంది. లేదనుకోండి నేను అనుకోండి దీన్ని ఇలా చూసి ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోయే విధంగా మీకు పేపర్ని దాడి చేస్తాం పేపర్ పైన. ఈ విధంగా మీరు కూడా దాడి చేసి రేపు 100% సక్సెస్ఫుల్ అవ్వాలనేది మన కృష్ణా రెడ్డి అకాడమీ యొక్క టార్గెట్. రానున్న SSC నోటిఫికేషన్ వస్తుంది, ఏపీ అండ్ తెలంగాణ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది. నిజంగా నీకు 100% ఉద్యోగం కావాలనుకుంటే రండి, మన కృష్ణా రెడ్డి అకాడమీలో మీకు ఆఫర్ చేస్తుంది. 100కు 100 మరి ఎడ్యుకేషన్తో పాటుగా నీ డిసిప్లిన్తో పాటుగా గ్రౌండ్ని సిస్టమేటిక్గా క్వాలిఫైడ్ NIS కోచింగ్ ట్రైనింగ్ మీకు నడుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ఈ పదము, క్వాలిఫైడ్ NIS కోచ్ ట్రైనింగ్. ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్. 5 కోట్ల మందిలో 5 మందికి కూడా లేనటువంటి అంశం. అర్థమవుతుంది కదండి, 5 కోట్ల మందిలో 5 మందికి కూడా లేనటువంటి అంశం అండి ఇది. దీన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఇది క్వశ్చన్ నెంబర్ 14. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 16 15 కూడా ఒకసారి చూడండి. 16 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమి ఇచ్చాడండి 1/2a ఎంత కోల్ని a b c ఇచ్చాడు. కానీ ఇక్కడ 2a + b ఇచ్చాడు 4c అన్నాడు. కానీ ఇలా ఇచ్చాడు, కానీ a + b + c విలువ ఎంత అన్నాడు. వాడు ఏ రేంజ్ ఇచ్చుకున్నా మీకు అనవసరం. దీన్ని ఎలా చేస్తుందో చూడండి. ఏం చెప్పానండి, పెద్ద సంఖ్యకి చిన్న సంఖ్యతో భాగించండి. 9 రెళ్ళ 18, 9 3 27 అయిపోతుంది. 9 రెళ్ళ 18 వేసుకుని మీకు ఎంత మిగిలిందంటే ఇంకా 8 మిగిలింది. దీంతో 9తో భాగించండి. 8 1 8 మీకు ఎంత మిగిలింది 1 మిగిలింది. ఈ 1తో 8కి భాగించండి. ఎప్పటి వరకు 0 వచ్చినంత వరకు. 1 8 8 అంటే 0 వచ్చింది. కాబట్టి ఇది మీకు ఇదేమవుతుందంటే ఏ విలువ అవుతుంది బి విలువ అవుతుంది సి విలువ అవుతుంది. కానీ 2a అన్నాడు. ఇది దేని విలువ అంటే ఇది ఏ, ఇది 2a అన్నాడండి. ఇది ఏ విలువ అన్నాడు. ఓకే అండి 2a చూడండి. అప్పుడు 2కి పోతే ఏ విలువ ఎంత మిగులుతుందండి 1. ఏ విలువ ఎంత అయింది 1. బి విలువ ఉంది. బి విలువ అయితే మీకు బి ఇచ్చారు కదా బి, ఇది బి విలువ అవుతుంది. అదేవిధంగా సి విలువ అన్నాడు చూడండి. ఇది సి విలువ అన్నా కదా 4c 4 1 4 రెళ్ళ. అప్పుడు సి విలువ ఎంత అవుతుందండి 2 అవుతుంది. అంతే, ఏ విలువ మనకి ఎంత వచ్చిందండి 1 వచ్చింది. బి విలువ కూడా 1 వచ్చింది. అంటే సి విలువ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. అంతే, మొత్తం ఎంత అయిందండి 4 ఏదైతే ఉందో ఈ 4 అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడము జరుగుతుంది. క్లారిటీగా ప్రతి
ప్రతి అంశం కూడా అంటే మీరు భయపడాల్సింది ఏం లేదండి. వచ్చేటువంటి విలువ ఏదైతే ఉందో ఇది 2aకి సమానం అవుతుంది. వచ్చేటువంటి విలువ ఏదైతే ఉందో 2aకి సమానం అవుతుంది. మనకేం కావాలి? ఏ విలువ కావాలి. ఏ విలువ కావాలి కాబట్టి 2 1 పోతే అప్పుడు ఏ విలువ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. అదేవిధంగా బి ఏదైతే ఉందో ఆల్రెడీ బి విలువ అనేది మనకు 1 ఇచ్చారు కాబట్టి బి విలువ 1 అవుతుంది. అదేవిధంగా 4c ఇక్కడ వచ్చేటువంటి విలువ ఏదైతే సి విలువ అండి, ఇది దీని ఈక్వల్ టు 4c ఏదైతే ఉందో ఈ 4cకి విలువకు సమానము. దీనికి 4 1 4 2 అప్పుడు సి విలువ ఎంత వచ్చిందంటే 2 ఏదైతే ఉందో 2 వచ్చింది అని ఎంత క్లారిటీగా నేర్చుకోవాలి. అదేవిధంగా ఈ క్వశ్చన్ నెంబర్ 17 కూడా చెప్పే ముందు ఒకసారి వచ్చిన లాజిక్ చూడండి. మన కృష్ణారెడ్డి అకాడమీ ఈరోజు మీకు 100% కూడా జాబ్ ఇప్పిస్తుంది అనడం ఎటువంటి సందేశం లేదు. ఎందుకంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ని హై రేంజ్లో అందిస్తున్నాం. ఎగ్జామ్లోని ఆలోచించే విధంగా కంటెంట్ రెడీ చేస్తున్నాం. ఓకే అండి. అదేవిధంగా మన యొక్క అకాడమీ యొక్క ప్రత్యేకత ఏంటి చూడండి. ఆంధ్ర అండ్ తెలంగాణ ఎక్కడా లేని విధంగా ఏ ఇన్స్టిట్యూట్కి లేనంత విధంగా మన అకాడమీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా అన్నానండి. చాలా క్లారిటీగా ఈ గ్రౌండ్ పైన ఇంజురీ లేకుండా 86 నుంచి 92 మార్కులు చేసించేటువంటి ఘనత. అందుకే ఈరోజు నా గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి ఈ క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ క్వాలిఫైడ్ అందరికి రాదండి. 5 కోట్ల మందిలో 5 మందికి కూడా లేనటువంటి సర్టిఫికేట్ ఇది. 5 కోట్ల మందిలో 5 మందికి కూడా లేనటువంటి సర్టిఫికేటు దాన్ని చేసి, ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, మంచి స్పోర్ట్స్మెన్ అయి ఉండాలి, నేషనల్స్లో మెడల్ కొట్టి ఆ రేంజ్లో ఉండే వాళ్ళకి మాత్రమే మనకి అక్కడ చేయడానికి అవకాశం వస్తుంది. దానికి చాలామందికి కూడా అవకాశం రాదు. ఆ అవకాశం మనకు వచ్చింది. ఈ రేంజ్లో మీకు క్వాలిఫైడ్ ఎన్ఎస్ రేంజ్లో గ్రౌండ్ పరంగా ఈ మార్కులకి ఆడపిల్లకైతే 96 మార్కుల వరకు కూడా తీసుకెళ్ళిపోవచ్చండి. 100%. ఎందుకంటే ఏఆర్ కానిస్టేబుల్ ఇప్పుడు ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఇంత ఆంధ్ర తెలంగాణలో విపరీతంగా వస్తున్నాయి కాబట్టి నీకు నిజంగా 100% జాబ్ కావాలనుకుంటే మన కృష్ణారెడ్డి అకాడమీ మీరు ఆఫర్ చేయండి. 100% కూడా మీకు న్యాయం జరిగే విధంగా మీకు జరుగుతుంది. కంటెంట్ కూడా చూస్తున్నారు కదండి, అంతా కూడా ఒకే దగ్గర కోడీకరిస్తున్నాం. అండ్ నెంబర్ ఆఫ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కంటెంట్ కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ప్రతి కంటెంట్ కూడా ఇంకా రిమైనింగ్ కొన్ని ఉంటాయి, దానికి కూడా మన యాప్లో కూడా అతి తక్కువ ఖర్చుతో మీరు అన్నీ కూడా ఇక్కడ మీరు పరిశీలించవచ్చు. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 17 ఒకసారి పరిశీలించినట్లయితే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. గ్రౌండ్ ఎక్స్పెషల్లీ గ్రౌండ్ అండి. ఎడ్యుకేషన్ ఎవరైనా చదువుతాడు, ఎవరైనా చెప్తాడు. నెంబర్ ఆఫ్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. కానీ మన అకాడమీ అన్నీ కూడా నీ డిసిప్లిన్తో సహా చూస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీకు డిసిప్లిన్గా పెట్టగలిగినాడు, నువ్వు కూడా దాన్ని ఆచరించినాడు. ఒక వ్యక్తికి కావాల్సింది డిసిప్లిన్. ఫస్ట్ ఒక అంచెంచెలకు ఎదగాలంటే ఒక డిసిప్లిన్ కావాలి. అది ఎవరైతే ప్రొవైడ్ చేయగలుగుతారో నీకు జాబ్ వచ్చేంత వరకు ఒకే ఫీజుతో నీకు జాబ్ వచ్చేంత వరకు నీకు ముందుకు తీసుకెళ్తున్నటువంటి అకాడమీ ఏదైతే అంటే ఏకైక అకాడమీ కృష్ణారెడ్డి అకాడమీ మాత్రమే. నీకు జాబ్ వచ్చేంత వరకు 6 నెలలు అవ్వచ్చు, 10 నెలలు అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, 1.5 ఇయర్ అవ్వచ్చు. నీకు దగ్గరికి పెట్టి నీకు నిరంతరం నీ పైన వర్క్ చేస్తున్నటువంటి అకాడమీ మన కృష్ణారెడ్డి అకాడమీ 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. చెప్తున్నాను కదా, ఇదండి ఈ సర్టిఫికేట్ ఎన్ఐఎస్ క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ ట్రైనింగ్. ఆ సర్టిఫికేట్ అందరు రాదు, ఎవరి ద్వారా లేకుండా జాబ్ కూడా రిజైన్ చేయడానికి గల కారణం కూడా ఈరోజు ఇది కాకపోతే నేను ఇంకో దానికి ఏదైనా ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళినా 1,50,000 నుంచి 2 lakhs కూడా నాకు శాలరీ ఇస్తారు. అందుకే జాబ్ కూడా లెక్క చేయకుండా రిజైన్ చేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిజైన్ చేసి ఈరోజు నేను బయట అకాడమీ పెట్టి నడిపిస్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఎంత క్యాపబిలిటీ ఉందో అన్నది. కాబట్టి నేను ఏదో మా కోసమో ఏదో చెప్పట్లేదు, మీ యొక్క లైఫ్ మీ ఆలోచనలోనే ఉంటుంది. నిన్ను నడిపించిన వాడు కానీ సక్రమంగా ఉంటే 100% సక్సెస్ఫుల్ వస్తుంది. 100% సక్సెస్ఫుల్ వస్తుంది. ఎప్పటి వరకు మన యొక్క చరిత్రలో 18 నుంచి 20 సంవత్సరాల లోపు పిల్లలు ఆల్మోస్ట్ ఎక్కువ మంది జాబ్ కొట్టేటువంటి రోజులు. ఎక్కడ కోచింగ్ లేకుండా మనం చెప్పింది జస్ట్ అలా ఇనుకుంటూ వాడు జాబ్ కొట్టినటువంటి రోజులు ఇవి. 18 సంవత్సరాలకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ సక్సెస్ఫుల్ అయ్యారు. ఓకే అండి. ఇది క్వశ్చన్ అదేవిధంగా మీరు పరిశీలించుకోండి, మీరు ఆలోచించండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 17 కూడా చూడండి. మీకు ఏదైతే అనుకుంటున్నారో క్వశ్చన్ నెంబర్ 17 మీరు ఒకసారి పరిశీలించినట్లయితే మీరు ముందుకెళ్ళొచ్చు. ఏమన్నాడంటే ఇది కూడా 2A 3C D కనిపిస్తుంది. A+B+C+D ఎంతైతే ఉందో ఆన్సర్ అడిగాడు. మీకు చెప్పినటువంటి ఆన్సర్ అయితే పెద్ద సంఖ్యకి చిన్న సంఖ్యతో డివైడెడ్ చేయండి. పెద్ద సంఖ్యకి చిన్న సంఖ్యతో డివైడెడ్ చేయండి. 30 అంటే 31 30
ఎంత మిగిలిందంటే 13. ఈ 13కి 13తోని 30కి డివైడెడ్ చేయండి. 13 రెళ్ళ 26. ఎంత మిగిలింది? 4 మిగిలింది. ఇదే 13కి మళ్ళీ 4తో డివైడెడ్ చేయండి. 4 మూల 12. ఎంత మిగిలింది? 1. ఈ 1తోటి 4కి డివైడెడ్ చేయండి. 4 1ల 4, 0 వచ్చింది. కాబట్టి ఇదేదైతే ఉందో ఇది ఏ ఇలువ, కానీ ఏ ఇలువ ఇచ్చాడు కాబట్టి ఏ ఇలువ. ఇదేదైతే ఉందో ఇది బి ఇలువ, అంటే 2b ఇచ్చాడండి. ఇది బి ఇలువ, ఇది 2b అడిగాడు మనకి. కాబట్టి బి కావాలంటే 2 1ల బి ఇలువ ఎంత వచ్చిందంటే 1 ఏదైతే ఉందో 1 అనేది బి వచ్చింది. అదేవిధంగా 3 సి చూడండి, ఇది యాక్చువల్ అయితే సి ఇలువ, కానీ మనకేమో 3c అడిగాడు. కాబట్టి ఈ 3 1ల పోతే ఏ సి ఈక్వల్ ఎంత? 1. అదేవిధంగా డి ఈక్వల్ టు ఇదండి. ఓకేనా? ఈ విధంగా మీకు మనకేం అడిగాడంటే ఏ ఇలువ ఎంత వచ్చింది? 1 వచ్చింది. బి ఇలువ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సి ఇలువ ఎంత వచ్చింది? 1 వచ్చింది. డి ఇలువ ఎంత వచ్చింది? డి ఇలువ ఎంత వచ్చింది? ఇక్కడ చాలా క్లారిటీకి ఇచ్చారు చూడండి. డిలో 4 ఏదైతే ఉందో 4 అండి. ఈ 3 కలిపితే మనకి 7 ఏదైతే ఉందో 7 అండి. 7 ఏదైతే ఉందో ఇది మనకి ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఇలాగా ప్రతి కంటెంట్ కూడా ఒకే వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే మన కంటెంట్ ఏదైతే ఉందో నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా, మీకు ఇంకా ఏదైనా టాపిక్స్ కావాలన్నా మన కామెంట్లో రాయండి. 100% మీకోసం మేము వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.